Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharao, and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో అని వేడుకుంటే మనకి జీవితంలో చెయ్యలేనటువంటి పని ఏదీ లేదు, మనం సాధించలేనటువంటిది ఏదీ కూడా లేదు. ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది, వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఆ భగవంతుణ్ణి మనసా వాచా కర్మ మనం సేవించడం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు. అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి, నా తల్లిదండ్రులను పోషించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ అలిసిపోతున్నారు, సొలిసిపోతున్నారు. అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది. కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం, మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది. అయితే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేస్తే తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది, తన్నుకుంటూ జాబ్ వస్తుంది. అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది. ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది. మరి జాబ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది, జీతం బాగా పెరుగుతుంది. అలాగే వ్యాపారం చేసేవారికి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్, వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది. ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు. ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీశంకర్ మీకు విన్నవించుకుంటుంది. జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు. ఆ అలసట నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది. అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి, ఎటువంటి ఉపాధి ఉంటుంది, ఇవి మనం తెలుసుకుందాం. ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి జాతకులు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారు, హస్తా నక్షత్రం 1, 2, 3 పాదముల్లో జన్మించిన వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల్లో జన్మించిన వారికి ఈ కన్యారాశి యొక్క ఫలితాలు తప్పకుండా వర్తిస్తాయి. అయితే ఈ కన్యారాశిలో ఉన్నవారికి ఎటువంటి వృత్తి, ఉద్యోగము, ఉపాధి కలిగి ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కన్యారాశి వారికి రత్నాల వ్యాపారం చేసినా చాలా బాగుంటుంది, బంగారు నగల వ్యాపారం చేసినా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే వీరు శాస్త్ర చికిత్సకు సంబంధించినటువంటి పనిముట్లు కూడా తయారీలో వీరు మంచి వ్యాపారం బాగా సాగుతుంది. అలాగే నౌకాదళంలో పరిశ్రమల్లో పనిచేసేవారికి, ఓడలో పరిశ్రమలో శాఖలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి, మిలిటరీలో రక్షణ శాఖలో ఉద్యోగాల్లో పనిచేసేవారికి, ఈ ఉద్యోగాల్లో ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది.
శస్త్రచికిత్స చేసే వైద్యులుగా కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వీరికి. హృదయ సంబంధిత రోగ నిపుణులుగా, జైళ్ల శాఖలో ఉద్యోగం చేసేవారిగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగం చేసేవారిగా, ఇంజనీరింగ్లో పనిచేసేవారిగా, వైద్య సలహాలు ఇచ్చేవారిగా, ప్రభుత్వ శాఖలో మిలిటరీలోనూ సప్లై చేసే కంట్రోలర్స్గా కూడా ఉంటారు. అలాగే భూములు రిజిస్ట్రేషన్ చేసే రిజిస్ట్రార్లుగా, పత్రికా విలేకరులుగా, ఉపాధ్యాయులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వీరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే గనుల శాఖల్లోనూ ప్రయత్నం చేసిన, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన, ప్రింటింగ్ శాఖల్లో కూడా వీరు పనిచేస్తే దినపత్రికల్లోనూ ఉద్యోగ అవకాశాలు వీరికి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. గార్డులుగాను, సెక్యూరిటీగాను, టైపిస్టులుగాను, సీసం వర్తకులుగాను, ప్రెస్లో పనిచేసేవాళ్ళుగా, కంపోజర్స్గా కూడా వీరికి డిటిపిలోను పనిచేసేవారిగా కూడా ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. ఈ కన్యా రాశి వారికి ఇటువంటి ఉద్యోగాలు త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కొరియర్లో ఉద్యోగం చేసే కొరియర్ బాయ్లు గాను, నృత్య కళాకారులుగాను, టంక శాఖలో పనిచేసేవారిగాను, ముద్రణాలయాల్లో పనిచేసేవారిగాను, వ్యాఖ్యాతలుగాను, మధుర పదార్థములు తయారు చేసేవారుగాను, మిలిటరీలో వంటవారిగాను, కాంపౌండర్స్గాను ఉద్యోగాలు ప్రయత్నాలు చేసిన వీరి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా తప్పకుండా వచ్చేటువంటి యోగం ఉంది ఈ కన్యా రాశి వారికి ఉద్యోగ ప్రయత్నం. ఈ కన్యా రాశి వారికి రవి బలంగా ఉండడం వల్ల త్వరగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రవి యొక్క స్థానం ఏ విధంగా ఉంది మీరు తెలుసుకోండి. రవి ఏ విధంగా బలంగా ఉంటే అటువంటి అద్భుతమైన మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే మీరు తప్పనిసరిగా ఉద్యోగం రావాలి చేయాలని ప్రయత్నం చేస్తూ జాబ్కు సంబంధించినటువంటి ఆయిల్ మా దగ్గర ఉంటుంది. అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మా దగ్గర ఉంటాయి. తర్వాత మనీ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి. వీటిని వాడడం వల్ల జనాకర్షణ బాగా కలుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చి ఒక మెట్టు పైకి ఎదగడం కూడా జరుగుతుంది. ఎందుకోసం ఈ విధంగా చెప్తున్నామంటే మీ యొక్క ప్రయత్నాలకి కష్టానికి ఫలితం రావాలి, మీ కుటుంబాన్ని మీరు మీ కాళ్ళ మీద నిలబడి పోషించుకోవాలి, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.